హలో మిత్రమా, ఈ వీడియోలో మనము హ్యాస్ టుని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, అలాగే హ్యావ్ టుని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ హ్యాస్ టుని హ్యావ్ టుని మనం ఎంతవరకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత యాక్యురేట్తో మనం నేర్చుకున్నామనే దాని మీద ఒక టెస్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కండక్ట్ చేస్తాను. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ హ్యాస్ టు హ్యావ్ టు completely without any confusion. Let's begin today's learning. మిత్రమా, హ్యాస్ టుని హ్యావ్ టుని నేర్చుకోబోయే ముందు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా పీడిఎఫ్తో పాటు వీడియో మీ వాట్సాప్కి రావాలంటే మనకి సపరేట్ ఇంగ్వితా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇక్కడ స్కానర్ కూడా ఉంది. ఈ స్కానర్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళినా కూడా మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఆ రెండు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. మిత్రమా, ఇక్కడ మనం నేర్చుకుంటుంది హ్యాస్ టుని ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ టుని ఎప్పుడు యూజ్ చేయాలి. మొదటిగా హ్యాస్ టుని ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్. ఏం ఇండికేట్ చేయాలి? ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని. సో అట్ ద సేమ్ టైం నెసెసిటీ అంటే అవసరం వచ్చినప్పుడు మనము ఏ పని అయితే చేస్తామో ఆ పనిని మనం చెప్పేటప్పుడు హ్యాస్ టుని యూజ్ చేస్తాం. అదేవిధంగా కంపల్షన్ అంటే బలవంతంగా ఏ పని నువ్వు చేసినా కూడా హ్యాస్ టుని కానీ హ్యావ్ టుని కానీ యూజ్ చేస్తాం. సిచ్యువేషన్స్ మాత్రం హ్యాస్ టు కానీ హ్యావ్ టు కానీ సేమ్. మీరు హ్యాస్ టుకి ఒకటే సిచ్యువేషను, హ్యావ్ టుకి ఒకటే సిచ్యువేషన్, ఈ రెండు వీటిని ఒకటే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. బట్ సబ్జెక్ట్ మారినప్పుడు మనకి ఈ హ్యాస్ టు అనేది హ్యావ్ టు అనేది మారుతుంది. అది ఎలాగో చూద్దాం. సో ఇన్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్ వీటికి మనము హ్యాస్ టు అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. ఆమె ఈరోజు సమావేశానికి హాజరు కావాలి. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి హ్యాస్. ఒకవేళ ఇక్కడ రాధిక అని వచ్చినా కూడా మనము హ్యాస్ టు అని పెట్టాలి, ఎందుకంటే అది సింగులర్ సబ్జెక్ట్. అలాగే ఈ హ్యాస్ టు కంప్లీట్ హీజ్ హోంవర్క్ బిఫోర్ గోయింగ్ అవుట్. అతను బయటకు వెళ్ళే ముందు తన హోంవర్క్ని పూర్తి చేయాలి. అది ఎలాంటి వర్క్ అయినా అయి ఉండొచ్చు. ఆబ్లిగేషన్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా చేసే పని అయి ఉండొచ్చు, కంపల్షన్ అయి ఉండొచ్చు, బలవంతంగా చేసే పని అయి ఉండొచ్చు, నెసెసిటీ అయి ఉండొచ్చు, అవసరం అయి ఉండొచ్చు. సో ఈ మూడు సిచ్యువేషన్స్లో సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ వస్తే మనము హ్యాస్ టు యూజ్ చేయాలి. అలాగే ద చైల్డ్ హ్యాస్ టు ఫినిష్ ఈటింగ్ వెజిటేబుల్స్. ఆ పిల్లాడు కూరగాయలు తిని పోవాలి. ద చైల్డ్ హ్యాస్ టు ఫినిష్ ఈటింగ్ వెజిటేబుల్స్. అలాగే హ్యావ్ టుని ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ ఎవర్ వీ ఇండికేట్ ఆబ్లిగేషన్ ఖచ్చితంగా చేయాల్సిన పని, నెసెసిటీ అవసరంగా చేయాల్సిన పని, కంపల్షన్ బలవంతంగా చేయాల్సిన పని. ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఐ, యు, వి, దే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ. నేను త్వరగా నిద్ర లేవాలి. అలాగే వీ హ్యావ్ టు స్టడీ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్. మేము పరీక్ష కోసం కష్టపడి చదవాలి. దే హ్యావ్ టు కంప్లీట్ ద టాస్క్ బై దిస్ ఈవినింగ్. వారు ఈ సాయంత్రానికి పనిని పూర్తి చేయాలి. సో ఒకవేళ దే హ్యాజ్ టు అంటే రాంగ్, ఓన్లీ హ్యావ్ టు అనే యూజ్ చేయాలి. సో హ్యాజ్ టు దేనికి యూజ్ చేస్తాం? హ్యాజ్ టు అనేది హీ, షీ, ఇట్ అలాగే సింగులర్ నౌన్కి మనం యూజ్ చేస్తాం. సింగులర్ నౌన్ అంటే ఒక వ్యక్తి పేరు అని అర్థం. హ్యావ్ టుని ఎప్పుడు యూజ్ చేస్తాం? హ్యావ్ టుని దేకి యూజ్ చేస్తాం, ఐకి యూజ్ చేస్తాం, వీకి యూజ్ చేస్తాం, అలాగే యూకి యూజ్ చేస్తాం, అలాగే ఫ్లోరల్ సబ్జెక్ట్కి అంటే ఫ్లోరల్ నౌన్కి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మీకు పూర్తిగా అర్థం అవటం కోసం నేను ఇక్కడ కొన్ని
ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాను. ఒక 3 మీకోసం నేను చేస్తాను. రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ రూపంలో మీ ఆన్సర్స్ని పెట్టండి. ఇక్కడ చూద్దాం. ఫిల్ ది బ్లాంక్స్ యూజింగ్ హ్యాస్ టు, హ్యావ్ టు. సో సబ్జెక్ట్ని బట్టి మనకి హ్యాస్ టు పెట్టాలా, హ్యావ్ టు పెట్టాలా అర్థం చేసుకోండి. సో ఇక్కడ షీ డాష్ లీవ్ ఫర్ వర్క్ ఎట్ 8 AM ఎవ్రీ డే. సో ఆమె ప్రతి రోజు 8 గంటలకి, ఉదయం 8 గంటలకి వర్క్కి వెళ్ళాలి. సో ఆమె అంటే ఏంటి? షీ, సింగులర్ సబ్జెక్ట్. సో షీ హ్యాస్ టు అని రావాలి. షీ హ్యావ్ టు అనేది రాంగ్ అవుతుంది, రైట్? సో వీ డాష్ క్లీన్ ద రూమ్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్. సో అతిథులు రాకముందే మనము మన రూమ్ని క్లీన్ చేయాలి. సో ఆబ్లిగేషన్. సో కాబట్టి వీ కాబట్టి హ్యావ్ టు అని రాయాలి. అలాగే థర్డ్ వన్, హీ డాష్ టేక్ హిజ్ మెడిసిన్ ట్వైస్ ఏ డే. అతను రోజుకి 2 సార్లు మెడిసిన్ తీసుకోవాలి. అదేంటి? ఆబ్లిగేషన్ కావచ్చు, నెసెసిటీ కావచ్చు, కంపల్షన్ కావచ్చు. సో ఏది ఏమైనా హీ ఉంది కాబట్టి, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ టు రావాలి. సో రిమైనింగ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మీరు చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే కీ కూడా ఇచ్చాను. కీని మీరు చేస్తున్నప్పుడు చూడొద్దు. కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ కీని చెక్ చేసుకోండి. మీరు కరెక్ట్గా హ్యాస్ టుని, హ్యావ్ టుని యూజ్ చేస్తున్నారా లేదా అనేది అర్థమవుతుంది. సో మిత్రమా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఇంగ్విత యూట్యూబ్ ఛానల్.